ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనం ఆర్ట్ అండ్ కల్చర్లో ఫస్ట్ క్లాస్ మనం చూడబోతున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను స్టాటిక్ జీకే అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీకు ఆల్టర్నేటివ్ డేస్లో మీకు అవైలబుల్లో వస్తుంది ఈ ఛానల్లో అని చెప్పి. సో ఈరోజు మన ఫస్ట్ క్లాస్. సో ఈరోజు మనము ఈ క్లాస్లోని ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ డిస్కస్ చేస్తాము. సో ఫేర్స్ అండ్ ఫెస్టివల్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియా మేజర్గా జరిపే ఫెస్టివల్స్ ఏంటి అనేది మనం ఈ సెషన్లో చూద్దాము. సో మీకు ఈ ఛానల్లో దొరికే కంటెంట్ అంతా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇంకా వీడియోలోకి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ కాబట్టి మన స్టేట్ గురించే చూసుకుందాము. ఏంటి ఆంధ్రప్రదేశ్. సో ఆ మాత్రం ప్రాంతీయ అభిమానం అనేది ఉండాలి మనలో. సో మన స్టేట్ గురించి ఫస్ట్ చూద్దాము. సో ఫస్ట్ చాలా ఫేమస్ రొట్టెల పండుగ. ఇక్కడ నుంచి నార్త్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు, అదే పనిగా వ్యాన్లో మనుషులు వేసుకొని వస్తుంటారు. ఇది నెల్లూరులో జరుగుతుంది, మా ఊరే నెల్లూరులో పారాషాహిద్ దర్గా అని. అసలు ఈ రొట్టెల పండుగ వెనకున్న రీజన్ ఏంటి అని అంటే 12 ముస్లిమ్స్ ఉన్నారనమాట. వాళ్ళు బ్రిటిష్తోని ఒక బ్యాటిల్ సంథింగ్ ఏదో జరుగుతూ ఉందన్నమాట. అది ఫ్రీడమ్ కోసమా లేకపోతే రిలీజియస్ కోసమా అన్నది ఇంకా ఏమీ క్లారిటీ లేదు. బట్ అలా బ్రిటిషర్స్తోని ఫైట్ చేసేటప్పుడు ఆ 12 మెంబర్స్ చనిపోయారనమాట. సో అందుకని ఆ 12ని ఏమంటారు హిందీలో బారా అని అంటారు. సో వాళ్ళకి కమెమరేట్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ని కమెమరేట్ చేసుకుంటూ బారా షాహిద్ దర్గా అని ఒక దర్గా ఫామ్ అయింది నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ ఏంటి అంటే ఇయర్లీ వన్స్ వాళ్ళని కమెమరేట్ చేసుకుంటూ అక్కడ అదొక రిచువల్ లాగా అయిపోయింది. సో 3 days ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాము. సో 3 days ఏంటి అని అంటే రోటీస్ ఇంట్లో ప్రిపేర్ చేసి, చపాతీ అనమాట, ఇంట్లో ప్రిపేర్ చేసి వాళ్ళు అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క డిజైర్స్ ఏమున్నాయో వాళ్ళు విష్ చేసుకుని అక్కడ ఒక వాటర్ ఉంటుందన్నమాట, లేక్ టైప్లోని, ఆ బారాషాహిద్ దగ్గరే. సో అక్కడ వెళ్ళి ఆ వాటర్ గుండగా ఆ రోటీ అనేది, అదే చపాతీ అనేది వేరే వాళ్ళకి అది ఇస్తూ ఆఫర్ చేస్తుండడం వల్ల అలా ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటారు. సో అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకునైతే ఆ రోటీని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, సో అది అనేది ఆ డిజైర్ వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది అనేది అదొక రిచువల్ అనమాట. సో ఇది యాక్చువల్గా అది వచ్చిన ఆ ఫెస్టివల్ యొక్క రిచువల్స్ వెనక బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఇప్పుడు అది ఏమైపోయిందంటే మనం యాక్చువల్గా మన చేతులతో మనం చేసుకుని వెళ్ళాలి ఆ చపాతీ అనేది. ఇక్కడ ఏంటంటే అంత జనరేషన్ టెక్నాలజీ పెరిగే కొద్దీ అంత ఫాస్ట్గా అయిపోయిందనమాట. అది డిజైర్స్ అనమాట. ఇప్పుడు అంటే ఏదైనా మనం మనసులో అనుకుంటే అది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి వచ్చింది. సో అక్కడి నుంచి అది చదువు రొట్టె, పెళ్లి రొట్టె, బిజినెస్ రొట్టె, అసలు అన్నీ ఉన్నవి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇల్లు కట్టడానికి ఒక రొట్టె అంట, జుట్టు పెరగడానికి ఒక రొట్టె అంట అమ్మాయిలకి, ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ రొట్టెలు, ఈ రొట్టెలు అని చెప్పి వాళ్ళే అమ్ముతుంటారు అక్కడ కవర్లలో ప్యాకెట్స్లో పెట్టుకుని. అలా బిజినెస్ టైప్గా అయిపోయింది అందరికీ. ఇంకా చాలామంది ఏంటంటే వాళ్ళు ఏమీ ఆఫర్ చేయరు, బట్ వెళ్ళి తీసుకుంటుంటారు. అంటే వేరే వాళ్ళు ఆఫర్ చేస్తుంటే వీళ్ళు అది యాక్చువల్గా ఆ ప్రాసెస్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ మీద అనమాట రిచువల్ జరగాల్సింది. వీళ్ళేమి ఇంట్లో నుంచి తీసుకెళ్ళరు, ఏమీ చేయరు, బట్ అక్కడికి వెళ్ళి ఆ రొట్టె, ఇది చదువు రొట్టె, మాకు ఇది కావాలి అది కావాలని అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. సో అలాగా జనరేషన్ బట్టి ఈ ఫెస్టివల్ యొక్క రిచువల్స్ కూడా మారిపోతూ వస్తుంది. సో మనం దానికి ఏం చేయలేము, బట్ అదొక బిలీఫ్ ఉంది. అలాగే ఎక్స్చేంజ్ చేసుకుంటే అలా చపాతీస్ని వాళ్ళ యొక్క ఫుల్ఫిల్మెంట్స్, వాళ్ళ యొక్క డిజైర్ పూర్తవుతుంది, కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి చాలా మెంబర్స్ వ్యాన్స్లో వచ్చి అక్కడ చాలా ఎక్కువగా స్పేస్ అనేది ఉంటుంది. సో అక్కడ నార్త్ సైడ్ నుంచి వ్యాన్స్లో, బస్సెస్లో వస్తుంటారు ఫ్యామిలీస్. అక్కడే ఒక 1 week వరకు అక్కడే స్పెండ్ చేస్తారు. అండ్ అక్కడ షాప్స్ ఉంటాయి. అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది. నా నేటివ్ ప్లేస్ నెల్లూరు కాబట్టి, సో నేను అక్కడ డైరెక్ట్గా చూసుంటా కాబట్టి నేను ఇవన్నీ మీకు షేర్ చేసుకుంటున్నాను.
సో షాప్స్ అవన్నీ ఉంటుంది, ఒక పెద్ద జాతరలా కూడా జరుగుతుంటుంది బయట. అక్కడే వాళ్ళు కుక్ చేసుకుంటుంటారు, వచ్చిన వాళ్ళు ఇంకా తింటుంటారు, అక్కడే స్లీప్ చేస్తుంటారు. సో అన్నీ ఇంకా గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్ అని తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇది ఇంకోటి మేజర్ ఏంటి అంటే, ఇది ముస్లిమ్స్ ఒక్కటే కాదు, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఫెస్టివల్ అన్నట్టు ఓన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇది చాలా మంచి విషయం యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ మనం ఉగాది గురించి వచ్చేద్దాము. సో ఉగాది మనందరికీ తెలుసు, ఉగాది ఏంటి అన్నది. మనము అన్ని రుచులు ఉన్న పచ్చడి చేసుకుంటాము, టెంపుల్ని విజిట్ చేస్తాము. ఇది తెలుగు న్యూ ఇయర్ అనమాట. సో ఇది ఉగాది. ఇంకా ఉగాది గురించి స్పెషల్గా ఏం చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు, తెలుగు స్టేట్స్ ఉన్న వాళ్ళందరికీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవము మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే తిరుమలలోని అబ్జర్వ్ చేస్తాము ఇయర్లీ వన్స్. అంటే ఎప్పుడు దసరా టైంలోని ఇది మీకు జరుగుతుంది బ్రహ్మోత్సవం అనేది. సో అక్కడ రథంలోని డైటీని పెట్టి లార్డ్ వెంకటేశ్వర స్వామిని పెట్టి అక్కడంతా ప్రాసెస్ అన్ని జరుగుతూ ఉంటుంది. అక్కడ గ్రాండ్గా డ్యాన్సెస్ వేయడం, ఈవెంట్స్ చేయడము, అంటే దేవుడిని చేసుకుని అక్కడంతా అన్ని క్లీన్ చేయడము అంతా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది బ్రహ్మోత్సవాలు. సో అది బ్రహ్మోత్సవాలు విజిట్ చేసి అది కళ్ళారా చూడడం అనేది చాలా బ్లెస్గా కూడా ఫీల్ అవుతుంటారు జనాలు. తిరుమలలో ఇది జరుగుతూ ఉంటుంది ఇయర్లీ వన్స్. అండ్ నెక్స్ట్ తెలంగాణలో జరిగే ఫెస్టివల్, మేజర్ ఫెస్టివల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ బోనాలు. బోనాలు ఫెస్టివల్లోని ఏంటి అంటే ఇది మహాకాళి గాడెస్కి డినోట్ చేస్తూ ఈ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు. సో ఒక పాట్లోని జనరల్గా ఏం చేస్తారంటే బోనాల్లో ఒక పాట్లో మిల్క్, బెల్లం, జాగేరి ఈ రెండింటితో బాయిల్ చేసి ఒక ప్రసాదం టైప్లో చేస్తారు. సో ఆ పాట్ని వేపాకులతో, ఫ్లవర్స్తో, వీటితో డెకరేట్ చేస్తారు. సో అది తీసుకెళ్ళి గాడెస్కి ఆఫర్ చేస్తారు టెంపుల్స్కి తీసుకెళ్ళి. సో అలాగా జరుగుతూ ఉంటుందన్నమాట ఇలాగా. అండ్ ఇంకా మనము ఆఫ్ సైడ్ కెమెరా చూసుకుంటే అన్అఫీషియల్గా, లేకపోతే ఇంకా అలా తీసుకుంటే కోళ్ళు వీళ్ళని కూడా బలిస్తూ ఉంటారు, అంటే వాళ్ళ తాహత్తు బట్టి పోరాడప్పుడు. సో అది అలా అలా అదొక ప్రాసెస్, అదొక రిచువల్ టైప్లో వచ్చేస్తూ ఉంటుంది. బోనాల్లో ఎక్కువగా తెలంగాణ సైడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం బోనాలు. సో ఆ బోనాలు ఎత్తుకుని వెళ్ళేటప్పుడు ఏంటి అని అంటే వాళ్ళని ఒక గాడెస్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఏమి లేకుండా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ టైప్ అన్నీ మనము అబ్జర్వ్ చేయొచ్చు బోనాలు ఫెస్టివల్ అని. ఓకే. అండ్ బతుకమ్మ. బతుకమ్మ అంటే ఇట్స్ ఎ ఫ్లవర్స్ ఫెస్టివల్ అనమాట. ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తుంటారు. సో అక్కడ ఏంటంటే ఒక క్లే టైప్ని క్రియేట్ చేస్తారు, ఒక బాల్ టైప్ ఒక షేప్లో క్లేని బంక ఇది. సో చేసి ఆ ఐడల్ని ప్రిపేర్ చేసి క్లేతోని అది వాళ్ళు పాండ్లోకి లేదా వాటర్ సర్ఫేస్లోకి వెళ్ళి అది అక్కడ వదలడం జరుగుతూ ఉంటుంది. సో గాడెస్ రూపంలో తీసుకుంటారు ఆ క్లే యొక్కని, పవిత్రంగా అది ఫీల్ అయ్యి వాళ్ళు దానికి పూజ చేసి ఈ ఫ్లవర్స్ వీటితో డెకరేట్ చేసి, సో అవన్నీ అదొక ప్రాసెస్ లాగా చేస్తూ ఉంటారు. లాస్ట్కి ఫైనల్గా ఆ క్లే యొక్క ఐడల్ని తీసుకెళ్ళి పాండ్లో ఉన్న వాటర్ రిసోర్సెస్లో వెళ్ళి వదిలేస్తూ ఉంటారు. సో ఇది బతుకమ్మ ఫెస్టివల్ అంటే. సో దీని యొక్క రిచువల్ అంటే ఎందుకు ఇది మనం ఈ జనరేషన్ నుంచి సైంటిఫిక్గా ఆలోచిస్తే ఏన్షియన్ టైంలో వాళ్ళు ఎందుకు ఇటువంటివి పెట్టారు అని అంటే, అప్పుడు వాటర్ అనేది పొల్యూట్ అవ్వకుండా, సో వాటర్లో అన్నీ రీజనరేట్ అవ్వడానికి సో క్లే ఇటువంటివన్నీ డిపాజిట్ చేస్తూ ఉంటే అవుతుంది అని చెప్పి అటువంటి నమ్మకాలతో ఈ ఫెస్టివల్ కూడా ఆ రిచువల్ని ఈ ఫెస్టివల్లో ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు. సో సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే, బట్ ఇట్స్ నో ప్రూఫ్. సో మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇలా కూడా మాట్లాడుకోవచ్చు, ఇలా కూడా అనుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. నేను నెక్స్ట్ కమింగ్ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ సమ్మక్క సారలమ్మ జాతర మనకి ఏషియాస్లో ఫస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అయిపోతుంది. సో ఏషియాస్ ఫస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. దీన్ని మేడారం జాతర అని కూడా అంటుంటారు.
సో మేడారం జాతర అండ్ కుంభమేళ కూడా అంటుంటారు, సౌత్ కుంభమేళ అని కూడా అంటుంటారు. ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్ అనమాట, సౌత్ కుంభమేళ. ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్ ఇది. ఓకే, సో దీని వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు ఈ ఫెస్టివల్ ఎలా ఆచరణలోకి వచ్చింది అని అంటే, ఒక ట్రైబల్ వాళ్ళు ఒక పీపుల్ వెళ్తూ ఉంటారనమాట ఒక సైడ్ నుంచి, అంటే పాస్ అవుతూ ఉంటే వాళ్ళు ఆ ఒక ట్రైబల్ లీడర్ అండ్ అలానే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఆ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళందరూ పోతూ ఉంటే ఫారెస్ట్ నుంచి అటు సైడ్. సో అక్కడ వాళ్ళు ఒక అమ్మాయిని చూస్తారు. అమ్మాయి ఏంటంటే టైగర్తో ఆడుకుంటూ ఉంటుంది. సో వాళ్ళు అమ్మాయిని చూసి ఆ ట్రైబల్ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి యొక్క బ్రేవరీని చూసి సరే అని చెప్పి ఆ అమ్మాయికి ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు తెలుసుకుని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి పెంచుకోవడం అనేది జరుగుతుంది ఆ ట్రైబల్ యొక్క లీడర్. సో ఆవిడ పేరు సమ్మక్క అనమాట. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెంచుకుంటారు. సో అలానే పెద్ద అవుతుంది తను. సో ఇంకొకరిని అలానే మ్యారేజ్ కూడా చేసుకుంటుంది. సో ఈ సారాలమ్మ అనేది ఆవిడ డాటర్ అనమాట, సమ్మక్క యొక్క డాటర్ తను. సో వీళ్ళు కాకతీయ రూలర్స్కి అగెనిస్ట్గా ఎక్కువగా ట్యాక్సెస్ ఆఫర్ చేస్తూ, ఎక్కువ ట్యాక్సెస్ పే చేయించుకుంటూ కాకతీయ రూలర్. సో అటువంటివి కాన్సిక్వెన్సెస్ రాజ్యంలో వాళ్ళు ఉండే దగ్గర చూసేసరికి వీళ్ళిద్దరు ఏంటంటే దాన్ని అపోజ్ చేస్తూ ఉంటే ఆ కింగ్ కాకతీయ రూలర్ వీళ్ళని చంపేయడం అనేది జరిగింది. ఆ కింగ్ ఎవరు అంటే కాకతీయ డైనాస్టీకి సంబంధించిన కాకతీయ ప్రతాపరుద్ర. రూలర్ అనమాట. సో ఈయన ఏంటంటే ఇతనికి అగెనెస్ట్గా వీళ్ళు హై ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తుండేసరికి వీళ్ళకి అగెనెస్ట్గా రెవల్యూషన్ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఇలాగా చనిపోవడం అనేది జరిగింది. సో దానికి కమ్మెమరేట్గా వాళ్ళ యొక్క సాక్రిఫైస్ని కమ్మెమరేట్గా ట్రైబల్ పీపుల్ ఏంటంటే అప్పటి నుంచి ఈ యొక్క జాతరలాగా చేసుకుంటూ వచ్చారు. ఇది ఒక టైప్ ఏన్షియంట్ టైం నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు. ఇది తెలంగాణ సైడ్లోని. ఓకే, 1 సెకండ్. సో నేను ఏ ట్రైబ్ అనేది మర్చిపోయాను. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేదంతా కూడా కోయా ట్రైబ్ అనమాట. అంటే నాకు కోయాకి కోండ్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో రాంగ్ నేను చెప్పకూడదు కదా కన్ఫ్యూజన్లో. సో అందుకే కోయా ట్రైబ్ అనమాట. కోయా ట్రైబ్ నేను చెప్పాను కదా, కోయా ట్రైబ్ ఒక ట్రైబ్ వెళ్తున్నారు. సో పాస్ అవుతుంటే అక్కడ ఒక అమ్మాయిని చూశారు అని. సో కోయా ట్రైబ్స్ అనమాట వాళ్ళందరూ. సో వాళ్ళ అమ్మాయిని సమ్మక్కని చూసి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆ కోయా ట్రైబ్ యొక్క లీడర్. సో ఇది ఈ ఫెస్టివల్ యొక్క బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కేరళ ఫెస్టివల్స్. కేరళలో మనందరికీ తెలుసు ఓణం చాలా ఫేమస్. ఓణం ఫెస్టివల్. ఈ ఓణం ఫెస్టివల్ ఏంటి అని అంటే ఆ రోజు ఓణం రోజు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇళ్ళల్లో ముందు హౌసెస్ ముందు నీట్గా హౌస్ అంతా క్లీన్ చేసుకుని మంచిగా రెడీ అయ్యి అంతా క్లీన్ చేసుకుని బాత్ చేసుకుని హౌసెస్ ముందు వాళ్ళు ఆబ్వియస్గా ఫెస్టివల్ అంటే అందరూ బాత్ చేసుకుంటారు. సో హౌసెస్ ముందు వాళ్ళు ముగ్గు వేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం. సో మంచి డెకరేషన్ అనేది చేస్తుంటారు హౌసెస్ ముందు హౌసెస్కి. సో ఎందుకు ఇలా చేస్తుంటారు అంటే దే వెల్కమ్ మహాబలి కింగ్ మహాబలిని వాళ్ళు వెల్కమ్ చేస్తుంటారు ఆ రోజు. సో అసలు ఈ కింగ్ మహాబలి ఎవరు, వీళ్ళెందుకు వాళ్ళని వెల్కమ్ చేయడము. సో అంటే మహాబలి గురించి మీకు ఒక స్టోరీ మీకు తెలియాలి. మహాబలి అనే రూలర్ ఒక కింగ్ అనమాట. ఆ టైంలో కేరళ అటు సైడ్ ఆ ప్రాంతంలో అంతా పరిపాలిస్తూ ఉండేవాడు. హీ వాజ్ ఎ గ్రేట్ కింగ్. ఆయన యొక్క ఈక్వాలిటీ, ఆయన యొక్క ప్రజల్ని చూసుకునే విధానం కానివ్వండి, ఆయన నీతి, ఆయన యొక్క జస్టిస్ అన్నీ ఆయన అంటే కరెక్ట్ పర్సన్ అనమాట. చెప్పాలి అంటే పర్ఫెక్ట్ పర్సన్. సో అలాగా ఆయన అన్ని పరంగా అంతా
న్యాయంగా నీతిగా ఎటువంటి కుతంత్రాలు లేకుండా సెల్ఫిష్నెస్ లేకుండా రాజ్యాన్ని పాలించుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. సో ఇవన్నీ చూసి ప్రజలు కూడా ఆయన్ని ఒక గాడెస్ లాగా ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అంత బాగా చూసుకుంటుంటే ఆబ్వియస్గా గాడెస్ లానే ట్రీట్ చేస్తారు కదా ఎవరైనా సరే ప్రజలు. సో ఇలాగ ఇటువంటివి జరుగుతూ ఉండడం వల్ల మహాబలి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుంది అని చెప్పి పైన గాడ్స్ అనమాట, ఇంద్రదేవుడికి ఒక టైప్ ఆఫ్ జెలస్, ఒక టైప్ ఆఫ్ ఇది వచ్చేస్తూ ఉంటుంది. సో మహాబలిని చూసి, ఆయన రైటినెస్ చూసి, అంతా చూసి, సో అప్పుడు ఇంద్రదేవుడు విష్ణు దగ్గరికి వెళ్ళి సో ఇలా ఇలా చెప్పుకుంటే అప్పుడు విష్ణు ఏంటి అని అంటే వామన అవతారం దాల్చి ఇక్కడికి వచ్చి అప్పుడు ఆ టైంలోని మహాబలి ఒక యాగం చేస్తుంటాడు. సో చేసేటప్పుడు బ్రాహ్మణ రూపంలోని వామన అవతారంతో విష్ణు వస్తారనమాట. వచ్చి నాకు ఇలాగా 3 అడుగులు కావాలి అని చెప్పి అంటారు. అప్పుడు ఓకే నేను ఇస్తాను అని అంటే మాట తప్పకూడదు అని చెప్పి అంటారు. సో అప్పుడు అలాగా మాట ఇచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుండి వామన అవతారంతో ఒక పెద్ద ఒక షేప్లోకి మారిపోతారు. సో అలాగా 2 అడుగులు వేస్తారు. ఇంకా 3rd అడుగు వేసేసరికి వేయడానికి ప్లేస్ ఉండదు. సో అప్పుడు ఆయనే మహాబలి నా హెడ్ మీద పెట్టండి లెగ్ అని అంటారు. సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్కి విష్ణు ఏంటంటే ఇంప్రెస్ అయిపోయి లార్డ్ విష్ణు. సో అప్పుడు ఒక ఆఫర్ ఇస్తారు, లైక్ ఒక వరం లాగా అనమాట. సో ఇచ్చి సో నువ్వు ఇయర్కి ఒకసారి నువ్వు నీ ప్రజల కోసం నీకు ప్రజల మధ్య ఇంత అనుబంధం ఉంది కాబట్టి ఇయర్కి ఒకసారి నువ్వు మీ ప్రజల్ని చూసుకుని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ చూసుకోవడానికి నువ్వు ఎర్త్ మీదకి మళ్ళీ వస్తావు అని చెప్పి ఒక వరం ఇచ్చారనమాట. సో అందుకని ఆ రోజుని కమెమరేట్ చేసుకుంటూ కేరళ పీపుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కింగ్ మహాబలి వస్తారు మనల్ని చూడడానికి, మనం ఎలా ఉన్నామో మన క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి చూడడానికి వస్తారు. సో అందుకని ఇప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరైనా సరే మనకు వస్తున్నారు అని అంటే పర్టికులర్లీ కాలేజెస్లో కానీ లేకపోతే హౌసెస్కి కానీ మనం బాగా డెకరేట్ చేసుకుంటాం ఆఫీసెస్ ఆబ్వియస్గా. సో అలానే అంత హిస్టరీ అంత మంచి వ్యక్తి వస్తున్నారు మళ్ళీ ఎర్త్ మీదకి అని చెప్పంటే సో అందుకే వాళ్ళు కూడా ఆయన్ని వెల్కమ్ చెప్తూ ఆయన్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ ముగ్గులు వేస్తుంటారు, ఫ్లవర్స్ డెకరేట్ చేస్తుంటారు. సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అంతా మనము ఈ ఫెస్టివల్ అప్పుడు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఫెస్టివల్ మకర విలక్కు. మకర విలక్కు అని అంటే మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఇప్పుడు కూడా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. సో అందరూ జెంట్స్ అందరూ కూడా మాలలు వేస్తున్నారు. సో ఈ ఫెస్టివల్ కూడా దానికి రిలేటెడ్. మీరు జనవరి అప్పుడు చూస్తే సంక్రాంతి టైంలో మీకు ఈ జ్యోతి అనేది కనిపిస్తుంది హిల్స్. అది ఎక్కడి హిల్స్ అంటే పూనం బాలమేడు. సో ఈ హిల్స్లోని ఆ జ్యోతి అనేది పైన కనిపిస్తూ ఉంటుంది మీకు. అది దాని యొక్క హిస్టరీ ఏంటి అని అంటే కొంతమంది అలా చెప్తుంటారు, లైక్ లార్డ్ రామ అండ్ అయ్యప్ప స్వామి ఇద్దరు అక్కడ కలుస్తూ ఉంటారు. సో ఆ మీట్ అయ్యే టైంకి ఆ జ్యోతి అనేది వస్తుంది అని చెప్పి చెప్తుంటారు. అండ్ చాలామంది ఆ జ్యోతి అనేది మనుషులు వెళ్ళి పెడుతుంటారు. ఒక ట్రైబ్ వాళ్ళు ఉన్నారు, ఆ ట్రైబ్స్ వెళ్ళి అక్కడ లైట్ అప్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు అని అంటే ప్రజలకి అయ్యప్ప స్వామి మీద ఒక బిలీఫ్ పోకూడదు, ఒక నమ్మకం ఉండాలి అని ప్రతి ఇయర్ అలా చేస్తుంటారు. ఆ ట్రైబ్కి సంబంధించిన యాన్సెస్టర్స్ అని చాలా టైప్స్ ఆఫ్ రూమర్స్ అనేది వచ్చింది. శబరిమల ఎప్పుడైనా సరే ఒక ఏమంటారు ఏదో ఒక వివాదాలు ఏదో ఒక దీంట్లో హైలైట్గానే ఉంటుంది. ఈ జ్యోతి పరంగా కానివ్వండి, లేకపోతే లేడీస్ ఎంటర్ అవ్వడం అంటే ఎంట్రన్స్ పరంగా కానివ్వండి. సో ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు అది అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకు లేడీస్ శబరిమలకి వెళ్ళకూడదు, లైక్ మెన్స్ట్రేషన్ సైకిల్ ఉన్న లేడీస్ వెళ్తే చిన్నపిల్లలు వెళ్ళాలి, లేదంటే మెన్స్ట్రేషన్ సైకిల్ పూర్తి కంప్లీట్ అయిపోయిన 60+ ఉమెన్స్ వెళ్ళాలి, ఎందుకు ఇటువంటి టైప్ ఆఫ్ రూల్స్ పెట్టారు? ఇప్పుడు ఈ కాలం జనరేషన్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఈక్వాలిటీ ఉంది కదా, వీఆర్ ఆల్సో ఈక్వల్ టు మెన్, సో వీ ఆల్సో నీడ్ టు గో దే, వై వీఆర్ గెటింగ్ రిస్ట్రిక్టెడ్. సో ఈ టైప్ కొంతమంది ఎక్కువ ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఇటువంటి టైప్ ఆఫ్
ఏమంటారు ఇటువంటి టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు రెబెల్ చేశారు. సో ఓట్ కూడా తీపిచ్చింది ఒకనొక టైంలోని. బట్ అయినప్పటికీ అక్కడ ఒక ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత మనము జనరేషన్స్ 3D నుంచి 4D 3G నుంచి 4G 5Gకి వెళ్ళినా సరే, ఒక కల్చర్ మన పాత ట్రెడిషన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. సో అవనేది అందరూ చేంజ్ అవ్వలేరు, అవనేది మారవు కూడా. మనం ఎంత టెక్నాలజీ పరంగా ఆలోచించినా సరే కొన్ని అనేవి ఉంటాయి, సాంప్రదాయాలు సంస్కారాలు అని చెప్పి అవి అలానే ఉంటాయి, దాని యొక్క మూలాలు కూడా అలానే ఉంటాయి. సో ఆ మూలాలు అలా ఉన్నాయి అన్నదానికి శబరిమల కూడా ఒక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనమాట. సో అది ఎందుకు అలాగ వచ్చింది, లైక్ ఉమెన్ అలా వెళ్ళకూడదు, మిడిల్ ఏజ్ ఉన్న ఉమెన్స్ వెళ్ళకూడదు అని అంటే, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే టెంపుల్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఏన్షియంట్ టైంలోని మనకి టెంపుల్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ మనసు శాంతిగా, ఒక తెలియని ఒక టైప్ ఆఫ్ మనకి మనస్తృప్తి, మనశ్శాంతి అనేది వస్తూ ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, విజిట్ చేసినప్పుడు. ఆ టైప్ ఆఫ్ మనకి రావడానికి, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ మనకి లోపల రావడానికి టెంపుల్స్ యొక్క పిల్లర్స్, వాటి యొక్క కన్స్ట్రక్షన్లోనే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తుంటారు ఏన్షియంట్ టైంలో. సో ఆ టైప్ ఆఫ్ వైబ్స్, ఆ రేడియేషన్స్ వల్ల, వాటి యొక్క నేచర్ వల్ల, ఆ గాలి మనకి తగులుతున్నప్పుడు మనకి ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. వాటి వల్ల ఏంటి అంటే అప్పుడు ఆ టైంలో శబరిమల యొక్క టెంపుల్ క్రియేట్ అయ్యే టైంలోని అప్పుడు ఇంకొంచెం హైగా ఉండే మెటీరియల్స్, అటువంటి ఎనర్జీస్ ఉండేవి. సో పాజిటివ్ ఎనర్జీస్ మనుషులకి కల్పించాలి అని చెప్పి అక్కడ ఇంకొంచెం హై ఎనర్జీస్ ఏమైనా యూజ్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేసి ఉండొచ్చు టెంపుల్లోని. అది డెవలప్మెంట్ అయ్యింది, అది తర్వాత సంగతి. బట్ బేసిక్ ఒక ఏమంటారు టెంపుల్ గర్భగుడి అని అంటారు కదా. సో ఆ గర్భగుడి యొక్క కన్స్ట్రక్షన్ అప్పుడే కదా జరిగి ఉంటుంది ఎంతో కొంత. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు అది డెవలప్మెంట్ తర్వాత కొంచెం చేశారు కదా, మరి అప్పుడు కూడా వాళ్ళు అలానే కన్స్ట్రక్ట్ చేశారు ఎనర్జీ వైబ్స్ వచ్చేటట్టు అని క్వశ్చన్ మీరు రావచ్చు. బట్ ఆ గర్భగుడి అనేది ఉంటుంది. మన టెంపుల్కి వెళ్ళి గర్భగుడి దర్శనం చేసుకోకుండా రాము కదా, లోపలికి వెళ్ళకపోయినా బయట నుంచైనా దర్శించుకుంటాము. సో అలాగా ఆ యొక్క కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ టైంలోని ఇంకొంచెం హై టైప్లో పెట్టి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఇంకా ఉన్న ఉమెన్స్ కనుక అక్కడ విజిట్ అయితే వాళ్ళకి ఏదైనా స్టమక్లో ఏమైనా ఇష్యూస్ రావడము, ప్రెగ్నెన్సీ పరంగా లేకపోతే గర్భసంచిలో ఏదైనా ఇష్యూస్ రావడం, ఇటువంటి ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి ఆ ఎనర్జీ వైబ్స్ వల్ల, రేడియేషన్స్ వల్ల అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది అని ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. సో అన్ని సైన్స్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది, సో అందుకే ఆ ఒక రీజన్ ఉంది అని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ ఏది ఎగ్జాక్ట్గా అనేది తెలియదు, జస్ట్ ఇది మీకు తెలియాలి అని చెప్పి చెప్తున్నా. ఇవన్నీ ఎగ్జామ్స్ అంతగా ఉండదు, బట్ ఒక జనరల్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాను మీకు అంతే. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఉమెన్ని రిస్ట్రిక్ట్ చేశారు అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు నిషా గాంధీ ఫెస్టివల్. నిషా గాంధీ ఫెస్టివల్ ఏం లేదు, జస్ట్ ఆ స్టేట్ యొక్క టూరిజంని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక ఫెస్టివల్ని పెట్టుకున్నారు. సో ఈ ఫెస్టివల్ ద్వారా స్టేట్ యొక్క కల్చర్, టూరిజంని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు నిషా గాంధీ. సో నెక్స్ట్ సుందరేశ్వర్ ఫెస్టివల్ ఏంటి అంటే, సో లార్డ్ శివ ఈ సుందరేశ్వర్గా మీనాక్షిని మ్యారేజ్ చేసుకోవడానికి మధురై వెళ్తారు. సో ఆ ఈవెంట్ మనము ఇక్కడ చూడొచ్చు. ఇది కేరళ చేసుకుంటారు, ఇక్కడ తమిళనాడు చిత్రై ఫెస్టివల్ ఇలా కూడా చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ కూడా అదే, రెండు ఫెస్టివల్స్ ఒకటే. సో వాళ్ళు అలా పిలుచుకొని చేసుకుంటారు, వీళ్ళు ఇలా పిలుచుకొని చేసుకుంటారు, అంతే డిఫరెన్స్. సో సుందరేశ్వర్ అంటే లార్డ్ శివాని సుందరేశ్వర్గా మారి మీనాక్షిని మనువాడడానికి వెళ్తారనమాట మధురైకి. సో అది దాని వెనకున్న రీజన్. అండ్ నెక్స్ట్ గురువయ్యూర్ ఏకాదశి. సో గురువయ్యూర్ ఏకాదశి అంటే దీన్ని మనము మోక్షాడ ఏకాదశి అని కూడా అంటుంటాము. సో దీని వెనక ఒక రీజన్ ఉంది, ఏంటి ఈ ఫెస్టివల్ అంటే గురువయ్యూర్ అని ఒక గజరాజు అని ఒక ఎలిఫెంట్ ఉంటుంది అనమాట. ఆ ఎలిఫెంట్ వలియ రాజా అనే ఒక రాజు దగ్గర ఆ ఎలిఫెంట్ ఉండేది. ఈ రాజు దగ్గర 12 ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో
ఈ గురువయ్యూర్ ఎలిఫెంట్ కూడా ఒకటి ఆ 12 ఎలిఫెంట్స్లోని. సో ఏంటి అంటే దీనికి ఏం జరిగింది అంటే అప్పట్లోని ఈయన యొక్క ప్రాపర్టీ, ఈయన యొక్క ఇది అంతా పోతుందన్నమాట, ఎవరు ఈ రాజు యొక్కటి. తర్వాత అది గాడ్కి ప్రే చేసుకుని ప్రార్థించుకుని ఇలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ అదంతా గెట్ బ్యాక్ అవుతుంది, అంటే మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట. సో ఆ రిటర్న్ అయిన ఆనందంలోని ఈ రాజు ఏం చేస్తాడంటే ఈ గురువయ్యూర్ ఎలిఫెంట్ ఉంది కదా గజరాజు, సో ఆ ఎలిఫెంట్ని బలి ఇస్తాను అని చెప్పి అనుకుంటారనమాట. సో అలా జరుగుతుంది, బలి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కమ్మెమరేట్గా ఈ ఎలిఫెంట్ ఏంటి అని అంటే చాలా రైటియస్గా ఉంటుంది, ఎవరిని హార్మ్ చేయకుండా ఉంటుంది. సో ఆ ఎలిఫెంట్కి దాని యొక్క స్పెసిఫికేషన్స్, దాని యొక్క ఇండివిజువాలిటీ అన్నీ ఉందన్నమాట ఎలిఫెంట్కి. సో అందుకని ఈ ఫెస్టివల్ అనేది దాన్ని కమ్మెమరేట్ చేసుకోవడానికి ఈ ఫెస్టివల్ని చేస్తుంటారు కేరళలోని. అండ్ నెక్స్ట్ విష్ణు ఫెస్టివల్, ఇది తెలుసు, లార్డ్ విష్ణు గాడ్ని కమెమరేట్ చేసుకోవడానికి ఈ ఫెస్టివల్ చేస్తుంటారు. విష్ణు కేరళలో ఫేమస్ అనమాట. బట్ ఎక్కువగా మేజర్గా ఓణం అంటే కేరళ అంటేనే ఓణం అని గుర్తొస్తుంది, ఓణం అంటేనే కేరళ అని గుర్తొస్తుంది. చాలా ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. మలయాళం పీపుల్కి ఓణం చాలా ఇంపార్టెంట్గా, వాళ్ళు చాలా స్పిరిచువల్గా చాలా పవిత్రంగా ట్రీట్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు తమిళనాడు, పొంగల్. అసలు పొంగల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? పొంగల్ అంటే బాయిలింగ్ అనమాట. సో పొంగల్ తమిళనాడులో 4 days చేసుకుంటారు. సో ఫస్ట్ ఏంటి అంటే భోగి, సెకండ్ థై, థర్డ్ మట్టు, ఫోర్త్ కనుమ. ఒక్కొక్క డేకి, ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క గాడ్ని వాళ్ళకి ఆఫర్స్ చేస్తూ ఉంటారు. సో భోగి రోజు ఇంద్రదేవుడికి ఇస్తారు ఆఫరింగ్స్. సో థై రోజు అంటే సెకండ్ రోజు సూర్యదేవుడికి, అండ్ థర్డ్ మట్టుకి నంది, అండ్ ఫోర్త్కి ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంక ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీటితో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇలాగ ఒక్కొక్క డేకి ఒక్కొక్క గాడ్కి వాళ్ళు ప్రామినెంట్గా ఆఫర్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కర్ణాటక, చిత్రే ఫెస్టివల్ ఆల్రెడీ చెప్పారు కదా, ఇక్కడ సుందరేశ్వర్ చిత్రే అన్న 2 states చేసుకుంటారు అని. నెక్స్ట్ కమింగ్ టు కైల్పూర్ అనేది ఒక ఈ కైల్పూర్ ఫెస్టివల్ అప్పుడు కర్ణాటక పీపుల్ ఏం చేస్తారు అంటే వెపన్స్ని ప్రే చేసుకుంటారు. సో ఆ వెపన్స్ వల్లే వాళ్ళకి ఫుడ్ వెల్బీయింగ్ అనేది జరుగుతుంది, మనీ అనేది ఏం చేసుకుంటారు, వాళ్ళకి హ్యూమన్ లైఫ్ లీడ్ అవుతుంది అంటే ఆ వెపన్స్ వల్లే. కాబట్టి ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా మనం అనుకోవచ్చు. సో వెపన్స్ని ఆయుధ పూజ లాగా చేసుకుంటారు. వెపన్స్కి పూజ అంటే గొడ్డలు, ఇవి ఇంకా ఫార్మింగ్కి హార్వెస్ట్ తీయడానికి యూజ్ చేసేవి అన్నీ కూడా వాళ్ళు అన్నీ అవి పూజ చేస్తుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ కంబాల ఫెస్టివల్. నేను ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ సెషన్లో కవర్ చేశాను. కంబాల ఫెస్టివల్ అంటే మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే మీరు కాంతారా మూవీలోని హీరో ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా. సో ఆ ఇంట్రొడక్షన్లోని అక్కడ ఒక కాంపిటీషన్ అనేది జరుగుతుంది, ఒక స్పోర్ట్ టైప్లోని. సో బురదలోని బఫెల్లోని ఎవరి బఫెల్లో ఫస్ట్ వెళ్తుంది అనేది అక్కడ కాంపిటీషన్ అనమాట. సో ఆ యొక్క గేమ్ని అదొక ఫెస్టివల్ టైప్లో వాళ్ళు జరుపుకుంటారు. అది కద్రి మంజునాథ్కి వాళ్ళు డెడికేట్ చేస్తారు ఆ కంబాల యొక్క ఫెస్టివల్ని. సో ఆ యొక్క టైప్ రేస్ అనేది జరుగుతుంది అనమాట బఫెలోస్, ఎవరు బఫెలో వెళ్తుంది అని. బురదలో బఫెలోస్ని వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట రన్నింగ్ రేస్ లాగా. సో దాన్ని అదొక ఫెస్టివల్ లాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అది కదిరి మంజునాథ్కి వాళ్ళు డెడికేట్ చేస్తారు. సో ఆ మూవీలో మీకు ఇంట్రొడక్షన్లో కనిపించేది కంబాల ఫెస్టివల్ అనమాట. ఓకేనా? సో మహామస్తకాభిషేకం. సో ఈ ఫెస్టివల్ కూడా మనం కర్ణాటకలోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే శ్రవణ
కోకోకోలాలోని ఇది అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 12 ఇయర్స్కి వన్స్ ఈ ఫెస్టివల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటంటే లార్డ్ బాహుబలి యొక్క స్టాచ్యూ ఉంటుంది. సో లార్డ్ బాహుబలి అని అంటే మీరు మన బాహుబలి మూవీలో బాహుబలి కాదు, ఇక్కడ వేరే బాహుబలి అనమాట. సో ఆయన యొక్క స్టాచ్యూ అనేది అక్కడ ఉంటుంది. సో ఆయన స్టాచ్యూకి వాళ్ళు వాటర్తో మిల్క్తో ఇలాగ అభిషేకం చేస్తారు 12 ఇయర్స్కి ఒకసారి. ఓకే, దాన్ని మహామస్తక అభిషేకం అని ఫెస్టివల్తో మనం అంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ ఫెస్టివల్ దసరా. సో ఇది జైనిజంకి సంబంధించిన ఫెస్టివల్ అనమాట. ఇది ఇక్కడ మనం చూసిన బాహుబలి కూడా ఒక జైనిజం యొక్క సన్ అనమాట. ఒక అంటే త్రితంకరాస్ ఉంటారు కదా, అలాగా ఒకరి సన్ బాహుబలి రిషబ్ దేవ్ యొక్క సన్ అనమాట ఎవరు బాహుబలి. సో ఆయన యొక్క స్టాచ్యూ పెట్టి అక్కడ ఆఫర్స్ చేస్తుంటారు 12 ఇయర్స్కి ఒకసారి. అది చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది. 12 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేషన్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ దసరా. కర్ణాటక దసరా అనగానే బస్తర్ దసరా, మైసూర్ దసరా గుర్తుకు రావాలి మీకు. బస్తర్ దసరా అనేది ఛత్తీస్గఢ్లో జరుగుతుంది, మైసూర్ దసరా అనేది మన కర్ణాటకలో జరుగుతుంది. సో దసరా అనగానే ఈ 2 దసరాస్ ఫేమస్ అయిపోతాయి మన ఇండియాలోని పర్టికులర్గా. సో దసరాని నాడా హబ్బ అని కూడా అంటుంటారు కర్ణాటకలో. సో ఇలానే 9 days వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ధూమ్ధామ్గా కర్ణాటకలోని. ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తే అది చాలా కనుల విందుగా ఉంటుంది మనకి చూడడానికి వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ అన్నీ కూడా. సో ఇది ఈరోజు సెషన్లోని సౌత్ ఇండియా స్టేట్స్, సౌత్ ఇండియన్ స్టేట్స్లో జరుపుకునే మేజర్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఫెస్టివల్స్ అన్నీ మనం ఇప్పుడు చూసాము. సో మీకు ఇది నచ్చి ఉంటుంది, మీకు ఇది యూస్ఫుల్ ఉంటుంది. ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా నేను కంటెంట్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా, అది గుడ్ కానీ బ్యాడ్ కానీ, లేదంటే ఏదైనా ఫీడ్బ్యాక్, సజెషన్స్, లేదంటే డౌట్స్ ఎటువంటివి ఉన్నా సరే స్టడీ పరంగా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. సో కమెంట్ చేయండి, మీ కమెంట్స్ అన్నీ నేను చూస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్లోని. సో నెక్స్ట్ ఇంకో యూస్ఫుల్, ఇంపార్టెంట్, వండర్ఫుల్ కంటెంట్తో ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ bye aspirants, see you in the next session.